ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబు అడ్రస్. చూద్దాం. అందరూ కూర్చోండి. నాయనా నిన్నే. మోషేజీ నన్ను పిలిచారు. నీకు ఈ విభూతి ఇస్తాను. రోజు 3 సార్లు నీళ్లలో కలుపుకుని తాగు. నీ సమస్య పరిష్కారమైపోతుంది. 1 2 3 నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మోషేజీ, నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. భార్య పోతే పోయిందిలేండి, ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆటో వెనకాల, ఆర్టీసీ బస్సు వెనకాల, ఆడదాని వెనకాల పడకూడదు నాయన, దెబ్బైపోతావు. గాంజాయి కూడా తాగాల? ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా? లేక మూర్ఖుడా? గాంజు అంటే శిష్యుడు అని అర్థం. మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం. నేను నా మంత్రశక్తినంతా చైనాలో క్యూయోసీలు అభ్యసించాను, అంటే నేర్చుకున్నాను. మోషూజీ, మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి. లల్లె లల్లె లల్లె. గురుగారు వస్తానంటున్నారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకుంటాం. మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా. గాంజు మోసూజీ, మరి చైనా ఎలా వెళ్ళారు? గోడ దూకి వెళ్ళాడయ్యా. నీకు అవసరమా? గాంజు, మోసూజీ, ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా, మనకు కాదు. మనం సాంజూశీలం. అంటే దేవుని కుమారుడు అని అర్థం. మోషీజీ, మొన్న మీరిచ్చిన మంత్రం పనిచేయట్లేదు. ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రానియొద్దన్నాను కదా. గాంజు అంటే సైనా మంత్రాలు కదా, పెద్దగా గ్యారెంటీలు ఉండవు. అమ్మా, ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను, బాగా దీక్షగా నేర్చుకో. బిషుబిషి, సుజుకో, హోండా హోండా హోండా. గురుగారు ఏమండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మంత్రం పేరు చెప్పి కార్ల పేర్లు చెప్తున్నాడు. ఆ మాత్రం తెలీదా? కుర్రోడు జారుకోకుండా ఇట్టే పట్టేశాడు. గురువు గారికి అర్జెంటుగా మంత్రం మార్చమని చెప్పాలి. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వసారి కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? థ్యాంక్ యూ. ఇంకా లేవలేదా? రేయ్ అమర్, లేరా? ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం. ఎరా, రాత్రి ఎక్కువైందా? ఇప్పుడు దాకా లేవలేదు? రే అమర్, ఏంట్రా ఇది? జబ్బీలో ఇలా పోస్ట్ చేసావేంటి? నిజమేనా? నిజమేరా? మామూలుగా ఇలాంటివి నువ్వు నమ్మవు, కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా గురువు గారు. ఒకసారి కలుద్దామా?
వద్దురా, అలాంటి వాళ్ళని చాలామంది కలిశాను, కానీ యూజ్ లేదు. బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు. వేస్ట్ ఆఫ్ టైం. వారం రోజులు టూర్కి వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. మూసుకొని రెడీ అవ్వు. అయినా